ఒక్కటి కావడమే కాదు, రెండు కుటుంబాల కలయిక. ఇలాంటి శుభకార్యంలో సరదాలు, ఆట పట్టించడాలు మామూలే. అయితే ఏదైనా హద్దులో ఉంటే పర్వాలేదు, కానీ శృతి మించితే మాత్రం ఇతరులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇటీవల పెళ్లిళ్లలో యువత చేష్టలు విస్తుగొలుపుతున్నాయి. ఎదుటి వ్యక్తికి ఇబ్బందులు కలిగిస్తున్నామన్న సోయి లేకుండా తమకు తోచినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల పురోహితులను టార్గెట్ చేసి ఆట పట్టిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పురోహితుడి పరిస్థితి చూసి కొందరు జాలిపడుతుండగా, ఇది పురోహితులకు జరిగిన అవమానమంటూ ఆ వర్గం మండిపడుతోంది. వివరాల్లోకి వెళితే, కాకినాడ జిల్లా యో కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో ఈ నెల 12న ఓ వివాహం అయితే జరిగింది. దానికి అదే గ్రామానికి చెందిన సూర్యనారాయణ శర్మ పురోహితుడిగా వెళ్లారు. వివాహ క్రతువు జరిపిస్తున్న సమయంలో కొందరు యువకులు పురోహితుడి తలపైన ఖాళీ సంచిని బోర్లించారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా షాక్ అయ్యారు. కొంతమంది పెద్దలు సర్ది చెప్పడంతో పురోహితుడు వేదికపై కూర్చొని క్రతువును మళ్లీ ప్రారంభించాడు. అంతటితో కుర్రాళ్లు ఆగకుండా ఆయనపై కుంకుమ చల్లడంతో పాటు దుప్పట్లు కూడా విసిరారు. దీంతో పురోహితుడికి సహనం నశించి ఆవేశంతో కుర్రాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ పెళ్లి నేను చెయ్యను, వెళ్ళిపోతున్నా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సమాజంలో దిగజారుతున్న ఆలోచనలకు ఈ ప్రవర్తన నిదర్శనమని, పెళ్లి వేడుకలో మంత్రోచ్చరణ చేస్తున్న బ్రాహ్మణుణ్ణి ఇలా నవ్వుల పాలు చేయడం అత్యంత బాధాకరమంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఈ ఘటనపై అర్చక సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత పురోహితుడి ఇంటికెళ్లి సంఘీభావం తెలిపారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన పరువు పోయింది అంటూ ఆయన వారి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని తిట్టు తిట్టి వాళ్ళు ఎంత కోపంగా ఉండేవాళ్ళు. చూడాలి కదా, పెళ్లి చేయాలంటే బ్రాహ్మణ నోట్ల నుంచి బాధ మా కుటుంబానికి మంచిది కాదు నేను చెప్పేది. అది ఎవరిని ఏమంటలేదు. ఒక బ్రాహ్మణ ఆవేదన కానీ వ్యక్తం చేశాడంటే ఆ కుటుంబానికి చాలా దీంతో అర్చక సంఘం నేతలు ఆయన్ని వెంటబెట్టుకుని పెళ్లింటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చారు. ఆకతాయి చేష్టలకు పాల్పడిన వారితో 2 రోజుల్లో పురోహితుడికి క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు వారింట్లో ఎలాంటి శుభకార్యాలు చేయబోమంటూ హెచ్చరించారు. మొత్తానికి ఈ వ్యవహారం నెట్టింట వైరల్ గా మారింది. బ్రాహ్మణులకు అవమానం జరిగిందండి, అందుచేత మీరు దీనికి పరిష్కారం ఏ రకంగా చేస్తారు, మీకు తెలియదు అంటే మేము ఊరుకోము అండ్ ఇంకోటి, ఎవరో ఆ కార్యక్రమం చేస్తారో మీ అబ్బాయికి తెలుసు. అందుచేత మీకు ఒక రోజు టైం ఇవ్వడం జరిగింది, ఇంకో రోజు కూడా పెంచడం జరిగింది. ఒక 2 రోజులు మేము టైం పెట్టాం. వాళ్ళ బ్రాహ్మణులు కూడా మాకు ఫోన్ చేసి అడిగారు, వాళ్ళు కూడా నేను సమాధానం చెప్తాను, వాళ్ళ చుట్టాలు కూడా జరిగిందంతా విషయం చెప్తాను. అంచేత ఆయన కూడా ఈ పేటలో పెళ్లికి ఏవి రానని చెప్పేసి ఆయన మాట బాధపడుతున్నాడు ఆయన. అంచేత మీ పెళ్లి జరిగిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ప్రశాంతంగా ఉండాలంటే, వాళ్ళ కాపురం బాగా చేసుకోవాలి అంటే, మీరు ఒక ఉద్దేశ ప్రకారం మీరేంటంటే ఎవరైతే ఈ ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీరు 2 రోజుల్లో తీసుకొస్తారు. మీరు 2 రోజులు టైం పెట్టాము. ఆ 2 రోజుల్లోనూ మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. మళ్ళీ మేము అందరూ ఇక్కడ వస్తాం. వచ్చిన తర్వాత కొట్టక్కలకి తిట్టక్కలకి తల్లి ఓన్లీ క్షమాపణ చెప్పడమే. అంటే ఇదే అర్చకులు కానీ, బ్రాహ్మణులు కానీ, పురోహితులు కానీ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఉదాహరణగా చెప్పాలంటే చాలా కోపంగా ఉన్నాను. తోలు తీసేది ఒక్కొక్కడే, తొక్క తీసేది ఒక్కొక్కడే. అర్చకులు అన్న వాళ్ళు కూడా తొక్క తీసేది ఒక్కొక్కడే. అర్చకులు కానీ పురోహితులు కానీ ఏదైనా అన్నారంటే, ఇప్పుడు మీడియా పరంగా చెప్తున్నాను, అర్చకులు కానీ పురోహితులు కానీ ఎవరైనా సరే ఏదైనా అన్నా సరే మొత్తం విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, శ్రీరామ హిందూ సేవా సంఘం, బ్రాహ్మణ సేవా సంఘం, ఎన్ని సేవా సంఘాలు ఉన్నాయి అన్ని సేవా సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నా జరుగుతుంది. ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే బ్రాహ్మణులకి, అర్చకులకి, పురోహితులకి ఏ ఇబ్బంది జరగకూడదు. తొక్క తీసేస్తాను ఒక్కొక్కరిని కూడా చెప్తున్నాను. అది నేను మామూలు కాదు, ఇప్పుడే చెప్తున్నానండి. మేమేమనం, మేము తిట్టం కొట్టం. మీకు తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టాలి 2 రోజులు అంతే. సోమవారం నాడు ఇక్కడికి రావాలి. ఏం చెప్తారు పెద్ద అని చెప్తారు, వినండి మాట. పెద్ద అని చెప్తారు, పెద్ద అని మాట్లాడతారు. ఇప్పుడు
ఇప్పుడు విషయం ఏంటమ్మా, ఇది అందరికీ బాధ అమ్మా. ఇప్పుడు అంత పెద్ద మంది ఇప్పుడు ఆయన అవమానించుకున్నారంటే అందరూ పెద్ద పనులు ఎందుకు? మరి మా ఊరు రానుంటున్నాను ఎవరైనా మా పెద్ద మనుషులు ఒప్పుకోకట్నాలి ఎవరినో తీసుకొచ్చి ఈయనకి క్షమాపణ చెప్పించి ఇప్పుడు ఎన్ని రోజుల్లోనే ఈ 2 రోజులే మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తులు అమ్మా ఆ ఆవిడ మీద ఏమంటాయమ్మా? నేను ఎంత ఆప్యాయంగా చూసుకున్నాను నేను. ఒక పెద్ద గౌరవం పిరాజపాటు కుటుంబం అని. లేకపోతే మీరు ఎవరో తెలియని వాళ్ళు. అంతానే మొత్తం అంతానే నీ బిడ్డ ఇక్కడ మనంతా కుటుంబం ఇది. ఆ కుటుంబంలో ఎవడో చీర పొడుగు వాళ్ళు వచ్చి కుటుంబంలో ఇచ్చే ఆ చీరను మనం పరిష్కారం తొలగించాలి. అది మీకు మీ మీద మాకు ఏ ఇబ్బంది ఇది లేదు, కోపం లేదు. నువ్వు నా తెల్లాకే పొట్టు పెట్టుకునే అంత అమ్మ నేను పెళ్లి జరుగుతున్నాయినా అన్న చేసిన వర్షవాక్యం కట్టకపోయినా నేను తిట్టానా? ఎన్ని తిట్టి వాళ్ళు ఎంత కోపంగా ఉండేవాళ్ళు. ఆయన ఆవేదన చూడండి. వీడియో తీస్తున్నారండి. భయం వేసేస్తుంది నాకు. ఆయన బాధ ఆయన ఆవేదన చూడాలి కదా. నాకు భయం వేస్తుంది. నేను పెళ్లి చేయాలంటే ఒక బ్రాహ్మణ నోట్ల నుంచి బాధ మా కుటుంబానికి మంచిది కాదమ్మా. నేను చెప్పేది అది ఎవరిని ఏమంటలేదు. ఒక బ్రాహ్మణ ఆవేదన కానీ వ్యక్తం చేశాడంటే ఆ కుటుంబానికి చాలా కీడు. పెళ్లి నేను చేసుకోవాలి. తిట్టేసేవాడు